వస్తుంది. మా జీవితం కొత్తగా మొదలవుతుంది. పక్కనే ఒక వేప చెట్టు మెల్లగా చేరింది. మా పువ్వులు చేదుగానుంటాయి కదా, కష్టాలు కూడా జీవితంలో భాగమని నేర్పడానికి. ఒక చిన్న బెల్లం తిత్తిబొంక కీచుమనిపించి అంది, అమ్మా, నేను తీపినే ఇస్తా, జీవితంలో ఎంత బాధలున్నా తీపి క్షణాలు కూడా ఉంటాయని. నీవన్ నవ్వేశాడు. తరువాత అతను ఒక విచిత్ర ప్రపంచంలో కనిపించాడు. ఇది ఉగాది పచ్చడి రాజ్యం. అక్కడ 6 పాత్రలు ఉన్నాయి. తీపిరాణి బెల్లమ్మ, చేడురాజు వేపన్న, పులుపు చిట్టిబంగారం నిమ్మి, కారం వీరుడు మీరా, ఉప్పు బాబా, ఆశ్చర్యాల పిల్ల రాయప్ప. అందరూ కలిసి నీవన్కు చెప్పారు, మేము 6 రుచులు కాదు, 6 భావాలు, మనిషి ఏడాది మొత్తం అనుభవించే 6 కథలు. నీవన్కు జీవితం గురించి పెద్ద పాఠం అర్థమయ్యింది. చివరగా టైమ్ గేట్ అతన్ని ఒక రహస్య గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక పెద్ద అద్దం ఉంది. అద్దం మీద ఇలా వ్రాసియుంది, యోర్ ఇయర్ బిగిన్స్ నౌ. అద్దంలో నీవన్ భవిష్యత్తు చూశాడు. కొత్త పనులు చేస్తున్నాడు, స్నేహితులకు సహాయం చేస్తున్నాడు, కుటుంబంతో నవ్వుకుంటున్నాడు. అద్దం సాఫ్ట్గా చెప్పింది, ఉగాది అంటే భవిష్యత్తును అందంగా మార్చుకునే రోజు. ప్రతి ఉగాది ఒక కొత్త నీవన్. టైమ్ గేట్ మూసుకుపోయింది. నీవన్ తిరిగి ఇంటికి వచ్చాడు. గడియారం మాయమయ్యింది. అమ్మ పిలిచింది, రానీవన్, పచ్చడి తినాలి. నీవన్ చిరునవ్వు నవ్వాడు. అమ్మా, ఇప్పుడు నాకు ఉగాది అసలర్థమయ్యింది. మనసులో నెమ్మదిగా అనుకున్నాడు, ప్రతి ఉగాది కొత్త నీవన్ పుడతాడు.